కర్మాగారంలో యంత్ర పగుళ్ల వల్ల తీవ్రంగా గాయపడి బొటనవేలు పూర్తిగా విడిపోవడానికి దగ్గరైన 30 ఏళ్ల సుభాష్ చంద్రకు మైక్రో సర్జరీ ద్వారా విజయవంతంగా బొటనవేలు రక్షించబడింది. ఈ ఘటనలో ఆయన ఎడమ చేతి బొటనవేలు చిన్న చర్మపు తుంటి ద్వారా మాత్రమే జతపడి ఉండగా మొదట వైద్యులు దాన్ని తొలగించడం మంచిదని సూచించారు. ప్రస్తుతం రోగి బాగానే కోలుకుంటూ క్రమంగా కదలికలు మరియు అనుభూతి తిరిగి పొందుతున్నాడు. సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అంజలి సాప్లే, డాక్టర్ సుమిత్ర, డీజీఎం కార్పొరేట్ అశోక్ పట్నాయక్, డీజీఎం ట్రేడ్ వై రమేష్ మరియు ఏజీఎం ఆపరేషన్స్ ఏ శైలజ పాల్గొన్నారు. ఇంజరీ పిక్చర్ సో టోటల్లీ ఇట్ వాజ్ లైక్ ఇంకా ఫ్లాప్ అది ఊడిపోయి అక్కడి నుంచి వాళ్ళు దే వాంట్ టు రిమూవ్ ద ఫ్లాప్ టోటల్ టమ్ అంతా రిమూవ్ చేద్దాం అనుకున్నారు. బట్ ఆన్ కాంటాక్ట్ విత్ డాక్టర్ అంజలి మేడం we shifted the patient to here and reconstructed it. Now it was like totally he was moving his total hand and everything, and he was doing exercises. Yesterday we met him in the place. He was totally doing some physical exercises and all other gym kveltunnaru, and it was totally reconstructed. The pictures and all had shared with madam, and this is the if you focus on this is a construction, and yesterday we have taken the picture of him. Yes, totally he was moving everything, and he had his family and he is very happy for this one, and he had shared us some video. पिछले 6 महीना पहले एक एडोलॉजी था जिसमें मेरा लेफ्ट हैंड कम फिंगर ब्लास्ट के कारण चला गया था, बिल्कुल नहीं। तो यहाँ मैंने खिलाड़ी हॉस्पिटल में जाके दिखाया तो डॉक्टर ने कहा, मैं अंजलि सेट्री मैडम से कांटेक्ट किया। उन्होंने मेरे हाथ का सर्जरी किया। सर्जरी तकरीबन 4 से 5 घंटे चला और कमर सर्जरी हुआ। उनके खूब ज़्यादा कोशिश करने के बाद, बहुत ज़्यादा मेहनत करने के बाद मेरा थम फिंगर सही सलामत उन्होंने बचा लिया। వెరీ జెంటల్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాము, జస్ట్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తాము. తర్వాత నెమ్మదిగా దాంట్లో వెయిట్స్ యాడ్ చేస్తాము. సో ఆ వెయిట్ యాడ్ చేయడం వల్ల మసిల్లో బలాన్ని వస్తుంది. అండ్ దెన్ ఫైనల్గా ఏమైనా వాట్ ఎవర్ ఫైన్ మూవ్మెంట్స్ అలాంటివి అది నేర్పిస్తాము. సో దట్ ఈస్ ఆల్సో అ స్పెషలైజ్డ్ ఫిజియోథెరపీ. ఇప్పుడు 6 months అయింది. హీ ఈస్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్. I think September or October we have done the case, so little more than 6 months. But he is happy. 6 months అయింది. Almost 5 to 6 hours పడింది. ఎందుకంటే what we did was patient కి casualty నుంచి వచ్చే వరకు before that we started మొత్తం ఇది మైక్రోస్కోప్ సెట్ చేయడం, ఓటీ ట్రాలీ అది అన్ని సెట్ చేయడం, అది అన్ని స్టార్ట్ చేసాము. దెన్ పేషెంట్ వచ్చిన తర్వాత అది అనస్థీజియాని ఇచ్చాక ఫస్ట్ వి సా అంటే మొత్తం ఇంజరీ చూస్తే మాకు తెలిసిపోయింది, ఓకే ఇది అంటే దీంట్లో గ్యాప్ ఉంటుంది, అది మనకి అలాగా చేయడానికి అవ్వదు. సో వెంటనే వన్ సైడ్ కాల్లో నుంచి వెయిన్ హార్వెస్ట్ స్టార్ట్ చేసాము, అండ్ అదర్ సైడ్ హ్యాండ్ కూడా ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసాము. సో ఇది అన్ని మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 5-6 hours అయింది. అండ్ ఇన్సూరెన్స్ అదితో ఇన్సూరెన్స్లో మొత్తం క్యాష్లెస్ అయిపోయింది. బట్ అది మన ప్లాన్ చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ బడ్జెట్. అది వీ కెన్ ఆల్వేస్ టైలర్ ఇట్ టు ద according to the patient's budget. Anyways, Ashok garu and Ani garu will be able to give you a better idea. But that can be tailored. అంటే దానికోసం పేషెంట్ ట్రీట్మెంట్ ఆగకూడదు. ఇది హైలైట్ చేయడం కాజ్ ఏంటంటే పేషెంట్కి మన దగ్గర వచ్చింది ఆల్మోస్ట్ 24 hours అయిపోయింది. సో దాని తర్వాత అటెంప్ట్ చేసి పేషెంట్ అది మొత్తం రికవర్ చేసి ఇట్ ఈస్ అ లిటిల్ రేర్ కేస్. అదే మీ కాన్సెప్ట్, మా కాన్సెప్ట్ అది బాగా సెట్ అయింది. సచ్ థింగ్స్ అంటే ఆల్దో హీ కేమ్ టు అస్ వెరీ లేట్. ఇది జరిగింది యాక్సిడెంట్ ఆల్మోస్ట్ మార్నింగ్ 8 o'clock.
అక్కడ నుంచి కిరణ్ డోల్ ఆర్థోపెడిషన్ దగ్గర వెళ్తే వాళ్ళు చెప్పారు లేదు మనం ఇది తీసేయాలి. వాళ్ళ ఈ డాక్టర్ శ్రీకాంత్ అండ్ వాళ్ళే చెప్పారు లేదు మీరు జస్ట్ స్టిచెస్ వేసి ఇక్కడ పంపించండి, ఇక్కడ మనం చూస్తాం. పేషెంట్ ఇక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ మార్నింగ్ 5 or 6 అయింది. దాట్ ఆల్సో ఆన్ అ సండే మార్నింగ్ వచ్చారు. మేము అర్జెంట్గా అటెండ్ చేసాము. డాక్టర్ సుమిత్ర యాక్చువల్లీ నాతో పాటు లేరు ఈరోజు, బట్ షీ ఇమీడియట్లీ అటెండెడ్ టు ద పేషెంట్. అండ్ ఆల్దో మోర్ దెన్ యాక్చువల్లీ దీస్ థింగ్స్ మన విదిన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 6 to 7 hours లోపల ఈ సర్జరీ చేస్తే రిజల్ట్ బాగా వస్తుంది. కానీ ఈ పేషెంట్కి థంబ్ ఇంజరీ ఉంది కాబట్టి ఈవెన్ ఇట్ వాజ్ ఆఫ్టర్ 6 hours అప్పుడు కూడా వీ సెడ్ వీ విల్ హ్యావ్ టు గివ్ ఇట్ ద మ్యాక్సిమం పాసిబుల్ అటెంప్ట్ చేయకపోతే పేషెంట్ విల్ లూజ్ 50% ఆఫ్ హిస్ వర్కింగ్ ఎబిలిటీ. అందుకనే ఈవెన్ దో ఇట్ వాజ్ లేట్ ఆఫ్టర్ 12 hours కూడా బై ద టైమ్ వీ స్టార్టెడ్ ఆల్రెడీ 24 hours అయిపోయింది మనం స్టార్ట్ చేయడానికి. అంటే పేషెంట్ ఇక్కడ వచ్చేసి అన్ని కన్సెంట్ తీసుకొని ఓటీలో షిఫ్ట్ చేయడానికి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 8 or 9 ఆన్ సండే మార్నింగ్. కానీ అప్పుడు కూడా వీ గేవ్ ఇట్ మ్యాక్సిమం ట్రయల్. అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వాజ్ దాట్ ఇది క్లీన్ కట్ కాదు, అంటే నైఫ్ కట్ అయితే మనకి అది జాయిన్ చేయడానికి బాగా ఈజీ అయిపోతుంది. దిస్ వాజ్ అ బ్లాస్ట్ ఇంజరీ ఇన్ ద మషీన్. సో థంబ్ కట్ అయింది అది ఒక పార్ట్. సెకండ్ ఏంటంటే ఇది మొత్తం టిష్యూస్ కూడా మొత్తం పోయాయి. అండ్ ఈ ఆర్టరీలో అంటే నరాల్లో దెర్ వాజ్ అ గ్యాప్ ఆఫ్ ఆల్మోస్ట్ 6 to 7 centimeters. ఇది క్రష్ ఇంజరీ అండ్ బ్లాస్ట్ ఇంజరీ అవడం వల్ల. సో మన డైరెక్ట్ ఎండ్ టు ఎండ్ అప్రాక్సిమేషన్ అది అవ్వలేదు ఆ గ్యాప్ ఉండడం వల్ల. సో మనకి కాల్ నుంచి వెయిన్ గ్రాఫ్ట్ తీసివలసింది. జస్ట్ లైక్ హార్ట్లో బైపాస్ గ్రాఫ్ట్ చేస్తారు, సిఏబిజీ చేస్తారు, అలాగా దాంట్లో నుంచి కాల్లో నుంచి వెయిన్ తీసి హార్ట్లో సర్క్యులేషన్ ఇది చేస్తారు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత. సేమ్ అలాగా కూడా ఇది మొత్తం ఆల్మోస్ట్ 6 to 7 centimeter గ్యాప్ అవడం వల్ల వీ హ్యాడ్ టు రీప్లేస్ ఇట్ విత్ అ వెయిన్ గ్రాఫ్ట్ ఫ్రమ్ ద లెగ్ నుంచి నరాలు తీసుకొని ఆ గ్యాప్ మీద ఫిల్ చేసాం. ఈ గ్యాప్ ఈ బ్లడ్ వెసల్ సైజ్ మీరు అనుకుంటారు ఏ సైజ్ ఉంటుంది, 1 millimeter సైజ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి డిజిట్లో సైజ్ ఆఫ్ ద వెయిన్ ఆర్ ఆర్టరీ ఆ నరాల్ సైజ్ 1 millimeter ఉంటుంది. సో దానికి జాయిన్ చేయడానికి వీ హ్యావ్ యూజ్ ద మైక్రోస్కోప్, అంటే 10x మ్యాగ్నిఫికేషన్ 10 times మ్యాగ్నిఫికేషన్ చేసి చాలా ఫైన్ స్టిచ్ మెటీరియల్తో అది నరాల్ జాయిన్ చేశాను. అది అయిన తర్వాత థంబ్ అయితే ఓకే, ఇట్ వాజ్ నరాల్ బ్లడ్ సర్క్యులేషన్ వచ్చింది, కానీ ఆ మొత్తం బోన్ పైన చర్మ లేదు. సో అది ఆ వీడియోలో మీరు చూసారు. ఇక్కడ నుంచి చర్మ తీసి అక్కడ పెట్టాము, తొడ దగ్గర నుంచి చర్మ తీసి పెట్టాము. సో అది ఆల్మోస్ట్ 5-6 hours సర్జరీ జరిగింది. దాని తర్వాత కూడా వాళ్ళది ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ అది అన్నీ చేయవలసింది. పేషెంట్ కూడా బాగా కోఆపరేట్ చేశారు, కంపెనీ వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు. అందుకనే ఇప్పుడు మీరు వీడియో చూసారు, హీఈస్ ఏబుల్ టు డూ ఆల్ హిస్ ఫంక్షన్స్ అండ్ హీఈస్ వెరీ హ్యాపీ. అంటే ఇది దిస్ వై వీఆర్ హైలైటింగ్ దిస్ కేస్ ఇస్ దట్ ఎవరికి ఎలాగా జరిగింది అయితే డోంట్ లూజ్ హోప్. ఈవెన్ కొంచెం టైం అయినా సరే అది మనం అటెంప్ట్ చేయొచ్చు. It is not that it has to be done within 6 hours, 8 hours. ఎంత అంటే మీరు ఎవరికైనా అయితే ఇలాగా మీరు డైరెక్ట్ హాస్పిటల్కి వస్తే మన అది ఎగ్జామిన్ చేసి చూడొచ్చు ఇది పాసిబిలిటీ ఉందా లేదా. పాసిబిలిటీ ఉంటే డెఫినెట్గా చేయొచ్చు.